వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. మాఘపురాణం 5వ అధ్యాయంలోకి వచ్చాం. అంటే పంచమి నాడు అనమాట. ఈ పూట సరస్వతి పూజ చేసేసుకుని అధ్యాయం విందాం. అయితే దిలీప మహారాజు సుమిత్రుడి కథ అంటే వశిష్ఠుడు దిలీప మహారాజుకి చెప్తున్నాడు శివపార్వతుల సంగతి. శివపార్వతులు మాట్లాడుకున్నారనే సంగతి వశిష్ఠ మహర్షి దిలీప్ మహారాజుకి చెప్తున్నాడు. ఆ సంగతిని సూత మహర్షి సౌనకాదులకు చెప్తున్నాడు. అదే సంగతిని మనం చెప్పుకుంటున్నాం అనమాట. అయితే ఈ సుమిత్రుని కథ శివపార్వతులు చెప్పుకున్నారు. పార్వతీదేవి విన్న తర్వాత ఆవిడ ఏమిటంటున్నారంటే, మాఘమాసంలో నదీ స్నానాలు చేసేవాళ్ళు గొప్ప ధనశాలులు అవుతారు. ఆ కాలంలో అయ్యేవాళ్ళండి. బహుశా వర్తకమాన కాలంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ మాఘమాసం మొదలైన తర్వాత వారి కష్టాలు సమసిపోతాయట. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనసుతో నారాయణుని పూజిస్తే అప్పుడు శ్రీహరి కటాక్షానికి పాత్రులవుతారు. అందులో అణుమాత్రమైన సంశయం లేదని పార్వతీదేవితో శంకరుడు వివరించాడు. అప్పుడు పార్వతీదేవి ఏమడిగిందంటే, బాబుది లక్ష్మీనారాయణ వ్రతం చేయమన్నారు, మనోవాంఛా ఫలసిద్ధి అంటున్నారు, ఆ వ్రతం ఎట్లా చేయాలి, దానికి ఏదో ఒక విధానం ఉంటుంది కదా అని అడిగేసరికల్లా అప్పుడు మహేశ్వరుడు పార్వతితోటి ఇట్లా చెప్పాడట. మాఘశుద్ధ దశమి నాడు అంటే తొలి రోజుల్లో కాదండి, దశమి నాడు అంటే ఏకాదశికి నాటి ముందనమాట. అప్పుడు అర్చన చేయటం గురించి చెప్తున్నారు. ప్రాతకాలమున కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ మంటపము నుంచి ఆ మంటపము ఆవు పేడతో అలికి పంచరంగుల ముగ్గులతోటి ముగ్గులు పెట్టి మంటపం మధ్య 8 రేకుల పద్మం వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకొచ్చి లక్ష్మీనారాయణను మండపపు మధ్యలో ఉంచి ఆ విగ్రహాలకి గంధము కర్పూరము అగరు మొదలగు ద్రవ్యములు పూసి పూజించాలి. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపైన కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రాన్ని ఒకదాన్ని కప్పి లక్ష్మీనారాయణల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించాలి. అంటే మనం కలశం పెట్టుకుంటాం కదా సత్యనారాయణ స్వామి పూజకి, అట్లా అనమాట. లక్ష్మీనారాయణుల కోసం కలశాన్ని స్థాపన చేయాలట. ఆ మండపం మధ్యలో సాలగ్రామాన్ని ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూపదీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యం పెట్టాలి. లక్ష్మీనారాయణ అర్చన చేసుకోవాలన్నమాట. తర్వాత రాగి పాత్రను నీరు పోసి అర్ఘ్య ప్రదానం చేయాలి. తర్వాత సూర్యనారాయణ స్వరూపుడైన శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. ఎంతమందిని ధ్యానించమంటున్నారు? మాఘ స్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతమును చేయవలను. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పళ్ళు మొదలగున్నవి ఏకపాత్ర యందు ఉంచి కానీ కొత్త గుడ్డలో మూటగట్టి కానీ దానమేయవలను. మనం మోయనిస్తాము లేదా స్వయం పాకం ఇస్తాం కదా, విస్తరిలో అన్ని పదార్థాలు పెడతాం, పప్పు ఉప్పు చింతపండు అవి పెట్టి కూరలు పెట్టి కొంత దక్షిణ పెట్టి ఇస్తాం కదా, అట్లా స్వయం పాకంలాగా వాయనం ఇవ్వమంటున్నారు. మాఘపురాణాన్ని స్వయంగా పఠించినప్పుడు కానీ లేక వినినప్పుడు కానీ చేతిలో అక్షింతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకుని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపై వేసుకొనవలను. కాన ఓ శాంభవి, మాఘ స్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణలను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపాలైనా నశించిపోతాయి. ఇందుకు ఒక ఉదాహరణ కూడా చెప్తానంటున్నారు. సావధానంగా వినమన్నారు. ఏమట చెప్పేది? గౌతమ మహర్షి ఒకసారి తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయడానికి ఉత్తర దేశానికి బయలుదేరాడట. బయలుదేరితే వాళ్ళు అనేక పుణ్యనదులలో స్నానాలు చేస్తూ ప్రసిద్ధ క్షేత్రాలని దర్శిస్తూ మార్గమందున మునిపుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుతూ వెళ్ళారు. అప్పటికి మాఘమాసం ప్రవేశించడం వలన కృష్ణానదిలో స్నానం చేయవలనని ఆ ప్రాంతానికి వచ్చి విడిది చేశారట. అక్కడ స్నానం కోసం ఆగేసరికల్లా ఏమైంది? గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలోనే స్నానం చేసి తీరాన ఉన్న ఒక రావి చెట్టు దగ్గరకు వచ్చి రావి చెట్టుకు నమస్కరించారు. మనం రావి చెట్టుకు నమస్కరించేటప్పుడు ఒక శ్లోకం చెప్పుకోవచ్చండి. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయ తే నమో నమః. ఈ శ్లోకం చెప్పుకుని నమస్కరిస్తాం. మామూలుగా రావి చెట్టుని అశ్వత్థనారాయణ స్వరూపం విష్ణుమూర్తిగా భావిస్తాం. చెట్టును ముట్టుకోకూడదంటారు. కానీ ఈ శ్లోకం చెప్పుకుంటూ రావి చెట్టుకి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే చాలా మంచిదటండి. ఆరోగ్యం సిద్ధిస్తుందని ఇటీవల చాలామంది ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. రావి చెట్టు గాలి ఆరోగ్యానికి మహత్తరమైన మందుట, చాలా మంచిదట. అయితే ఆ చెట్టు మొదట ఆసీనుడై ఈ శ్రీహరిని విధియుక్తంగా పూజించాడట. ఈ శిష్యులందరికీ మాఘమాస ప్రభావాన్ని వినిపించారు. ఆ విధంగా ప్రతిదినము చేస్తుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మంటపం ఏర్పరిచి ముగ్గులు బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. రోజు అర్చన కాకుండా లక్ష్మీనారాయణుల ప్రతిమని ప్రతిష్ఠించడం కోసం దశమి నాడు విశేషంగా చేశారనమాట.
ఆ విశేషమైన పూజ చేస్తూ ఉండగా ఆ సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేస్తున్నటువంటి పూజా విధానం అంతా రెప్పవాల్చకుండా దీక్షతోటి అక్కడే కూర్చొని చూస్తుందట. కుక్క తలకాయ తిప్పి చూడటం లేదు. ఆ రావి చెట్టుకి ఎదురుగా కూర్చుంది. శిష్యులు ఏం చేశారు, పూజ చేసుకుంటుంటే కుక్క వచ్చిందని ఒక అర పెట్టి దాన్ని బెదిరించారు. అదేం చేసిందట, అక్కడి నుంచి లేచి ఉత్తరం వైపు వెళ్ళి మళ్ళా తూర్పు వైపుకి తిరిగి రావి చెట్టుకి ఎదురుగా కూర్చుంది. మళ్ళీ వచ్చి కూర్చుందట. శిష్యులు ఏం చేశారు, మళ్ళీ బెదిరించారు. మళ్ళీ ఆ అదేం చేసింది, ఇటు నుంచి లేచి వెళ్ళింది, ఈ పక్క నుంచి లేచి వెళ్ళింది, ఇలా తిరిగి వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చుందనమాట. అక్కడి నుంచి ఇట్లా మళ్ళీ ఇంకోసారి కూడా కేకలేశారు. పోవటం లేదని అదిలిస్తున్నారు. అట్లా 3 సార్లు ఆ మండపం చుట్టూ, అంటే రావి చెట్టు దానికి దాని మొదట్లో మండపం పెట్టారు కదా, ఇదేం చేస్తుంది, మండపానికి ఎదురుకుండా బయట కూర్చున్నది ఈ రావి చెట్టుకి మండపానికి మొత్తానికి ఇట్లా ప్రదక్షిణ చేస్తూ 3 సార్లు ప్రదక్షిణ చేసి వచ్చిందట. వచ్చేసరికల్లా ఏమైంది, అది మాఘమాసం అయి ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపాన్ని వదిలి ఒక రాజుగా మారిపోయిందట. అది 3 ప్రదక్షిణాలు అయ్యేసరికి. దాంతో ఆ రాజు ఎట్లా ఉన్నాడు, సకలాభరణాలు ధరించి ఈ మునుల ఎదురుగుండా నిలబడ్డాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కుక్క మనిషిగా మారిపోయింది, మనిషిగా కాదు మహారాజుగా మారిపోయింది, ఏమిటా అని ఆశ్చర్యపోయారు. ఓ నాయనా, నువ్వెవరు పోయి ఇలా ఎలా మారిపోయావు అని గౌతమ మహర్షి ప్రశ్నించాట. అప్పుడు ఆయన చెప్పాడు, ఓ మౌన సత్తమా, నేను కళింగ రాజుని, మాది చంద్రవంశం, నా పేరు జయచంద్రుడు, నాకు అన్ని విద్యల్లోనూ ప్రావీణ్యం ఉంది, నా దేశ ప్రజలను ధర్మ మార్గంలో పాలన చేస్తూ చాలా సుభిక్షమైన దేశంగానే ఉంది మా దేశం. దాన ధర్మాలంటే అమిత ఇష్టం, ఎన్నో దానాలు చేశాను నేను. గోదానము, భూదానము, హిరణ్యము, అంటే గోవుల్ని భూమిని కాకుండా బంగారాన్ని, సాలగ్రామ దానాలు కూడా ఎన్నో చేశాను నేను. అయితే ఎక్కువగా అన్నదానము, తిలదానము కూడా చేస్తున్నాను. అన్నదానము చేశాను, తిలదానము చేశాను. అనేక ప్రాంతాల్లో చెరువులు తవ్వించాను, నూతులు తవ్వించి బాటసార్లకి నీడనిచ్చే నిమిత్తం పెద్ద పెద్ద చెట్లను కూడా నాటించాను. ధర్మశాలలు కట్టించాను, పశువులు తాగటానికి నీటి గుంటలు తవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తము అన్నదానాలు, మంచినీటి చలివేంద్రాలు, అలా ఎన్నెన్నో పుణ్యకార్యాలు ఆచరించాను. అయితే ఏమైంది ఈయన సమస్య, సద్బ్రాహ్మణుల చేతను వేదం చదువు పండితులతోటి ఎన్నో క్రతువులు చేయించారు. ఏమిటో ఇవన్నీ చేసిన వాడు కుక్కగా ఎందుకు మారిపోయాడు. పురాణాల్లో ఉన్న ధర్మాలన్నీ కూడా చేసున్నాను, కానీ నేను ఇలా కుక్కనయ్యాను, దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం ఏమిటో చెప్తానన్నాడు. ఏం చెప్పాడో చూద్దాం చూడండి. ఒకానొక దినాన్న, అంటే ఒకరోజు ఒక మునిపొంగోడు ఒక గొప్ప యజ్ఞం తలపెట్టాడు. యజ్ఞం చేయడం అంటే చిన్న విషయం కాదు కదా, చాలా పెద్ద విషయం. దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావాలి. ఆయన వచ్చి నన్ను అడిగితే నేనేం చేశాను, ఆయన నా దగ్గరకు వచ్చేసరికల్లా నేను బాగా కాళ్ళు కడిగి ఆయనకి మర్యాద చేశాను, చాలా శ్రద్ధగా ఆయన్ని పూజించాను. తర్వాత ఏమైంది, ఆయన నా సత్కారానికి సంతోషించి, రాజా నీకు గుప్త విషయాలు తెలియజేస్తాను. ఈ మాసంలో సూర్యుడు ప్రవేశించిన కాలం ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది. ఆ దినంలో సూర్యోదయం అయిన తర్వాత నువ్వు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహాత్మ్యాన్ని చదువుట కానీ వినుట కానీ చెయ్యి. దానివల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా అశ్వమేధ యాగం చేసిన వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందో అలాంటి ఫలితాన్ని పొందుతావు. తీర్థ స్నానాలు చేస్తే వచ్చే ఫలితము, దాన ధర్మాలు చేస్తే వచ్చే ఫలితము కూడా నీకు దొరుకుతుంది. చాలా మంచి ఫలితం లభిస్తుంది నీకు. మాఘశుద్ధ సప్తమి ఆదివారాన్ని వచ్చినా లేదా దశమి ఆదివారం వస్తే గనక పొద్దున్నే స్నానం చేసి, తర్వాత మాఘ పౌర్ణమి నాడు పొద్దున్నే స్నానం చేసినా కూడా ఎలాంటి పాపాలైనా మానవుడు పోగొట్టుకుంటాడు. ఒకవేళ ఇతర జాతుల వాళ్ళు ఎవరైనా మాఘమాసం అంతా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు చేసినా, మాఘ పురాణాన్ని పఠించినా లేక విన్నా కూడా మరు జన్మలో బ్రాహ్మణులే జన్మిస్తారు అని మునివర్యుడు నాతో చెప్పాడు. చెప్పేసరికి నేను అతన్ని అవమానించినట్లుగా మాట్లాడాను. అయ్యా మునిసత్తమా, మీరు పలికిన విషయాలన్నీ నాకు తెలుసు, అవన్నీ బూటకాలు, వాటిని నేను యథార్థంగా అంగీకరించను. దానం చేయమన్నారు, చేస్తా. స్నానం వల్ల ఫలితం ఏమిటి? దానాలు నేను చేస్తాను, చెట్లు నాటిస్తాను, ధర్మశాలలు కట్టిస్తాను, బోల్డ్ చేస్తాను. నేను స్నానం వల్ల ఫలితం ఏంటండి? దానివల్ల ఏముండదు. చలి దినాల్లో, చలేసే రోజుల్లో చన్నీళ్ళ స్నానం చేయడం ఎంత కష్టం, ఇలాంటి నీతి బోధలు నాకు చేయకండి మీరు అన్నాడు. అనేసరికల్లా నాకున్న ఈ ఫలితాలు చాలండి, నేను చాలా ఉన్నాయి నాకు, నేను యజ్ఞం అవి చేసి ఇవి చేసి చెప్తున్నాడు కదా, ముందు లిస్ట్ చెప్పారు, ఇవన్నీ చేశాడు ఈయన అని. ఇన్ని చేసిన నాకు ఈ స్నానం వల్ల వచ్చే ఫలితం లేకపోతే పెద్ద కోపంకి ఏం లేదులేండి, నాకు అక్కర్లేదన్నాడు. అనేసరికల్లా ఆ మునికి, ఆయన కోపం వచ్చేసిందట ఆ మునికి. అంటే ఏదో మంచి మాట చెప్తే అవతల వాడు అలాగండి అని ఒక నమస్కారం చేస్తే సరిపోతుంది, నాకు అవి అక్కర్లేదండి అంటే ఒళ్ళు మండిపోతుంది వాళ్ళకి. ఆయన ఏం చేశాడు, దాంతో ఆయన వస్తు సముదాయం కోసం వచ్చాడు, యజ్ఞానికి కావాల్సిన సామాన్ల కోసం వచ్చాడు. ఇలాంటి పొగరబోతు వాడి దగ్గర సామాన్లు తీసుకోకూడదని నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. నేను చాలా బతిమలాడాను. కాదండి, మీకు కావాల్సినవి తీసుకోండి అని బతిమలాడి అతనికి కావాల్సిన వస్తువులను ఇచ్చి పంపించాను. కానీ ఆయనకి ఇష్టం లేదు నా దగ్గర తీసుకోవటం. వచ్చాను కదా అని తీసుకున్నాడు అంతే.
కానీ కొంతకాలం తర్వాత రాజ్యమేలి ప్రాణాలను విడిచిపెట్టాను. నేను చేసిన ఆ అపరాధం వల్ల వరుసగా 7 జన్మలు కుక్క జన్మలే ఎత్తాను. నేను శునకంగానే పుట్టాను 7 జన్మల నుంచి. నా పాప ఫలితం ఏమిటో కానీ 7 జన్మలు ఎంతో బాధపడ్డా. ఆహారం లేదు, అందరూ కొట్టేవాళ్ళు, నాకు ఏ రకమైన ఇది లేదు, సంతోషం లేకుండానే మరణించాను ప్రతిసారి. కానీ నా పూర్వజన్మ ఇప్పుడు ఏమైంది, నేను ఇక్కడ కూర్చున్నాను 3 సార్లు మీరు అదిలించేసరికల్లా నేను 3 సార్లు ప్రదక్షిణం చేసేసరికి నాకు పూర్వజన్మ స్మృతి వచ్చేసింది, పూర్వజన్మ యోగం కూడా వచ్చేసింది. దైవ యోగాన్ని ఎవరూ తప్పించలేరు. ఇట్లా కుక్క జన్మలో ఉండగా నాకు మరల పూర్వజన్మ స్మృతి ఎలా సంక్రమించిందో మీరు చెప్పాలండి. నాకు ఈ పూర్వజన్మ స్మృతి వచ్చేసింది, రూపం కూడా వచ్చేసింది. ఇది ఎలా వచ్చిందో మీరు నాకు తెలియజేయండి అని గౌతమ మహర్షిని ఈ రాజుగారు అడిగాడట. జయచంద్రుడు అడిగేసరికల్లా ఈ రాజు చెప్పిన వృత్తాంతం అంతా మొత్తం విన్న గౌతమ మహర్షి ఆశ్చర్యపడి, మాఘమాసాన్ని నువ్వు చులకనగా చూడడం వల్ల ఎలాంటి విపత్తు వాటిల్లిందో నీ అనుభవమే చెప్తోంది. నీకు వచ్చిన విపత్తు ఏమిటి? నువ్వు రాజుగా జన్మించి అంత పుణ్యం చేసిన వాడివి, అన్ని దాన ధర్మాలు చేసిన వాడివి, నీకు మానవ జన్మ కాదు కదా, అత్యంత నీచమైన శునక జన్మ లభించింది నాయన. అది కూడా ఒకసారి కాకుండా 7 సార్లు ఫలితం నువ్వు అనుభవించావు. నీ దగ్గరకు వచ్చినటువంటి ముని అతను ఉత్తముడు, చాలా మహానుభావుడు. అతను పలికిన విషయాలన్నీ యథార్థాలే. నువ్వు కుక్కవైన ఎలా అయ్యావో, ఇప్పుడు ఎలా అయ్యిందో, నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్తాను విను అని చెప్పి ఏం చెప్తున్నాడు అంటే, నేను నా శిష్యులతోటి కృష్ణవేణి తీరమందుండి ఈ మాఘమాసంతా కృష్ణానదిలో స్నానాలు జపాలు చేసి మరొక పుణ్యనదికి పోదామని వచ్చి ఉన్నా. మేమందరం ఈ వృక్షరాజం ఉంది కదా, ఈ అశ్వత్థ వృక్షం రావి చెట్టు, ఇక్కడ విష్ణు విగ్రహాన్ని పూజించుకుంటున్నాం. నువ్వేం చేసావు? కుక్క రూపంలో ఉన్న నువ్వు నీ దారి నువ్వు పోతూ ఇక్కడున్న నైవేద్య కుక్క ఎందుకు వస్తుందంటే ఆహారం కోసం వస్తుంది. నైవేద్యానికి ఆశపడి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? వచ్చిన కుక్క ఎలా ఉంది? శరీరం అంతా బురద, మట్టి, మైల, మురికి, చూడ్డానికి అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజ చేయని సమయంలో అతడికి జంతువు కానీ పక్షి కానీ వచ్చి ఉంటే దాన్ని తరిమేయటం సహజం. అయితే నువ్వు అసహ్యంగా ఉన్నందువల్ల, జంతువు అవ్వడం వల్ల నా శిష్యులు ఏం చేశారు? తపోదండంతో నిన్ను కొట్టారు. నువ్వేం చేసావు? ప్రసాదం తినాలని ఆశతోటి పరిగెత్తుకుంటూ వెళ్ళావు, మళ్ళీ వచ్చి కూర్చున్నావు. ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళడం ఎలా వెళ్ళావు? 3 సార్లు వాళ్ళు నిన్ను కొట్టపోయారు, నువ్వు పారిపోయావు. నువ్వు ప్రదక్షిణంగా తిరిగావు. 3 పర్యాయాలు తిరగటం వల్లే భగవంతుడు నీ రూపాన్ని మార్చి నిజ రూపాన్ని ప్రసాదించాడు. అంటే భగవంతుని మండపం చుట్టూతా తిరగటం వల్ల మాఘమాస ఫలితం కలిగి పునర్జన్మ వచ్చిందనమాట. మాఘమాస ఫలితం అంటే స్నానం చేసి పూజ చేసిన వాడికి కలిగే లాభం ఈ ప్రదక్షిణ వల్ల కూడా నీకు కలిగింది. ఇక మాఘమాసం అంతా నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనమో శ్రవణమో చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో నువ్వు ఊహించుకోవచ్చు అని చెప్పగా, రాజు వినుచుండగా అంతలో ఆ రావి చెట్టు నుంచి త్వరలోంచి ఒక మండూకం, ఒక కప్ప బయటకు వచ్చిందటండి. అది రావడమే ఏం చేసింది? ఈ గౌతమ ఋషి తాలూకు పాదాల దగ్గర మీదకి పడి ఎగిరి బెకబెక అని అరుస్తూ అటు ఇటు గెంతుతోందట. ఆ గెంతటంలో ఏమైంది? మండపం వద్దకు వచ్చి చూస్తోంది. ఈ గెంతటంలో అది ఆ మండపం దగ్గరికి వెళ్ళిందనమాట. అంతలో ఒక్కసారిగా ఈ కప్ప రూపాన్ని వదిలి ఒక మునికన్యగా మారిపోయిందట. మునికన్యగా అని కాదు, ముని వనితగా మారిపోయింది. మారిపోయేసరికి ఆమె ఎలా ఉంది? అత్యంత సౌందర్యవతి, నవయవ్వనాంగి, వయసులో ఉంది, వివాహం అయినట్టుగా చెప్పటం లేదండి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకి జ్ఞానోదయమై తన పూర్వజన్మ వృత్తాంతం అంతా జ్ఞాపకం వచ్చిందట. అంత గౌతమ ఋషి, అమ్మాయి నువ్వెవరి దానవు, నీ నామధేయం ఏమిటి, నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేయుటకై ఈ రకంగా చెప్పదలిగింది అంటే మొదలు పెట్టిందనమాట. కుక్క ఉన్నటువంటి ఒక కుక్క 3 ప్రదక్షిణాలు చేయటం వల్ల మహారాజు అయ్యి తన పూర్వజన్మ స్మృతి కలిగి పూర్వ రూపాన్ని పొంది మాట్లాడాడు. అంతలో ఆ త్వరలోంచి బయటకు వచ్చిన కప్ప కూడా ఈ దైవ మండపం దగ్గరికి వచ్చేసరికల్లా అది కూడా మానవ స్త్రీగా మారిపోయి ఒక ఋషికన్యగా మారి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పటం మొదలుపెట్టిందట. దీంతో ఈరోజు అధ్యాయం సమాప్తమైందండి. రేపు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.